भारत माता बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद। भारत माता की जय। भारतीय जनता देशानिकी जनता भारतीय जनता देशानिकी जनता। भारत माता की जय। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली। देश की रक्षा कौन करेगा हम करेगा। देश की रक्षा कौन करेगा हम करेगा। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। भारतीय जनता देशानिकी जनता। भारत माता की जय। बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद। नरेंद्र मोदी गारी नायकत्व। जय श्रीराम जय श्रीराम। मोदी नायकत्व वर्धिल्लाली। अरविंद अन्न नायकत्व वर्धिल्लाली। भारत माता की जय। भारत माता की जय। भारतीय जनता देशानिकी जनता भारतीय जनता देशानिकी जनता। बीजेपी नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली। भारत माता नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र बीजेपी రాజు గిటి అలాగే టీ ఫస్ట్ అలాగే మాగిస్తాం भारतीय जनता देशानिकी जनता। भारत माता की वर्धिल्लाली। नरेंद्र मोदी गारी नायकत्व वर्धिल्लाली। नितिन नवीन गारी नायकत्व वर्धिल्लाली। नितिन नवीन गारी नायकत्व वर्धिल्लाली। రామచంద్ర గారి నాయకత్వం वर्धिल्लाली। అరవింద్ గారి నాయకత్వం वर्धिल्लाली। ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6, 1980 ఆవిర్భవించడం జరిగినది. దీన్ని ఆనాటి పెద్దలు శ్యామప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్జీ, అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదేవిధంగా లాల్ కృష్ణ అద్వానీ గారు, ఇలాంటి గొప్ప గొప్ప నేతలు ఎందరో భారతీయ జనతా పార్టీ కోసం త్యాగాలు చేసిన వారు. వారిని స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీస్ పైన జెండా ఆవిష్కరించి సంబరాలు చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన 3వసారి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంకి రావడం జరిగినది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మొదలు దేశం, సెకండు ప్రజలు, థర్డు వ్యక్తి అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ కోసం ఎందరో గొప్ప గొప్ప నేతలు ఇలా భారతదేశంలో పనిచేస్తున్నారంటే అది భారతదేశం కోసం, అదేవిధంగా దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తున్నారు. అదేవిధంగా వారి చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. ఇలా 3వసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ఇలా పేదలకు ప్రతి వ్యక్తికి 6 కిలోల బియ్యం, అదేవిధంగా రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి, అదేవిధంగా
దేశంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అయోధ్య రామాలయం కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, 3 తలాక్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప చట్టాలు చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్లమెంట్లో ఇవాళ మన నిజామాబాద్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా అరవింద్ అన్న ఉండడం కూడా మనందరికీ గర్వకారణంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా కుటుంబ సభ్యులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క మన పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు 46 సంవత్సరాల నుండి రేపటి తర్వాత 47 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. ఈ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ మొదలు 2 సీట్లతోటి మనం స్టార్ట్ అయినాం. అందులో మన ప్రాంతం ఏదైతే వరంగల్ ఉందో జంగారెడ్డి గారు అని, తర్వాత అక్కడ నుంచి మన వాజ్పేయి గారు అనుకుంటున్నాను, ఇక్కడ రెండే సీట్లతో అప్పట్లో మనం స్టార్ట్ చేసినాము. ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా మనం అవతరించినాము. ఈ యొక్క పార్టీ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సంస్కరణలు కానీ, తర్వాత ఈ యొక్క కొన్ని సందర్భాలలో మెజార్టీ లేకపోతే 2 సీట్లు మెజార్టీ లేకపోతే మన వాజ్పేయి గారి ప్రభుత్వము ఆ యొక్క గవర్నమెంట్లో ఉన్న తర్వాత 2 సీట్లు లెక్కకు రాదు, 10 సీట్లు కూడా లెక్కకు రాదు. ఆ 2 సీట్లు మాకు తక్కువ ఉన్నదానికి మేము న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా మేము ఈ యొక్క ప్రభుత్వాన్ని నడిపిస్తాం తప్ప ఈ అంకర తోవలు మేము పోమని ఆ 2 సీట్ల కోసము ప్రభుత్వాన్ని త్యాగం చేసిన పార్టీ మా భారతీయ జనతా పార్టీ. ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చరిత్ర చూసినట్టయితే ఇలా శ్యామప్రసాద్ ముఖర్జీ కానీ, దీన్దయాళ్ ఉపాధ్యాయ కానీ, మన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, లాల్ కృష్ణ అద్వానీ గారు కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క త్యాగాలు చేసిన నాయకులు మా భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది నాయకులు ఉన్నారు. వారు చేసిన అభివృద్ధి పనులు, వారు చేసిన యొక్క పనులే ఇవాళ మేము ఈ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. దానికి మా నిజామాబాద్ జిల్లా నుంచి మన గౌరవ పార్లమెంటు సభ్యులు వారి నాయకత్వంలో మేము అందరం పనిచేస్తున్నాము. వారికి కూడా మా యొక్క ఈ ప్రాంతంని అభివృద్ధి చేసి చాలా పెద్ద మొత్తంలో అభివృద్ధి చేసినందుకు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము మరొకసారి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై.